అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాంపూర్ విద్యారణ్య ఆవాస విద్యాలయం యొక్క భవన నిర్మాణ అభివృద్ధి పనుల యొక్క ప్రారంభోత్సవం సందర్భంగా వచ్చేసి మీ అందరూ కూడా వేదిక పెద్దలు, మీ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఒక మంచి కార్యక్రమం, ముఖ్యంగా ఈ భవన నిర్మాణ కార్యక్రమంలో, ఈ అభివృద్ధి కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి వ్యక్తుల యొక్క, ఆ పెద్దల యొక్క గొప్పతనం, వారు కూడా అదృష్టవంతులే. ఎందుకంటే చాలా మంది కూడా నాకు బయట కలుస్తూ ఉంటారు. నేను పాదయాత్ర పోతుంటే ప్రతి శిశు మందిర్ స్కూల్కి పోయేటాను. నేను చాలా మంది వచ్చి అన్న ఈ స్కూల్కి నేను సహాయం చేస్తా, ఈ స్కూల్కి రూమ్ కట్టిస్తాను. చాలా మంది వస్తే ఎవరికి అవకాశం రాలే. కానీ వాళ్ళ రాంపూర్లో ఇంతలో చెప్పారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి గురుకుల విద్యాలయం అంటే ఇదే అంటే. కానీ మధ్యలో కొంచెం చలవట స్తబ్దత ఏర్పడేట్టున్నారు. మళ్ళీ ఇప్పుడు జోష్ స్టార్ట్ అయింది. మళ్ళీ పూర్వ విద్యార్థులకు మామూలు ఎంత ఇచ్చినవే, ₹1 కోటి ఇచ్చాడు, ఇంకా ఊరిస్తాడు. ఇంకా అమర్ గారికి ఇవ్వాల్సిన అవసరం లేదు, నాకు చదువు అయిపోయింది, ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళ పిల్లలు చదువుకుంటారు ఇక్కడ. కానీ ఈ విద్యాలయంలో చదువుకున్నాడు కాబట్టి, ఈ విద్యాలయం యొక్క గొప్పతనం తెలుసు కాబట్టి, ఈ విద్యాలయంలో చదువుకోవడానికే ఆయన సొసైటీలో ఒక మంచి గుర్తింపు వచ్చింది కాబట్టి, ఒక గౌరవం వచ్చింది కాబట్టి, బయట గల్లా ఎగరేసుకొని నేను ఫలానా శిశు మందిర్ స్టూడెంట్ అని చెప్పుకునే అదృష్ట అవకాశం వచ్చింది కాబట్టి ఈరోజు తప్పకుండా తృణమో ఉడతా భక్తిగా నేను ఇవాళ ఈ విద్యా సంస్థకు, నా విద్యాలయానికి, నేను చదువుకున్న విద్యాలయానికి, ఈ స్థాయి కోసం విద్యాలయానికి తప్పకుండా ఉడతా భక్తిగా సహాయం చేయాలని ఒక సంకల్పం తీసుకోవడం వల్లనే ఇలా అమర్ గారు ముందుకు వచ్చారు. ఇట్లా చాలా మంది పూర్వ విద్యార్థులు వచ్చారు. నేను మ్యాప్ చూసిన, మొత్తం ప్లాన్ చూసినాను. ప్లాన్ చూసాక ఇక్కడ పూర్వ విద్యార్థుల కసి, ఇక్కడ పూర్వ విద్యార్థుల ఒక సంకల్పం చూసిన తర్వాత ఏం అడవలేదు. తెలంగాణ, ఆంధ్ర 2 రాష్ట్రాల్లో నెంబర్ 1 విద్యాలయం ఇదే. ఎందుకంటే మొన్న అడ్మిషన్స్ కూడా దొరకలేదు. ఇలా మా ప్రకాష్ వచ్చిందా, మా ప్రకాష్ ఒక 3 అడ్మిషన్లు ప్రధానంగా నేనే ఫోన్ చేసిన, పైరు చేసాను నేనే. సార్ మాకు కన్వెన్స్ వస్తున్నారు, వాళ్ళు ఓన్లీ ఇక్కడ శిశువులు చదువుకుంటారు. కన్వెన్స్ ఇప్పటికి వచ్చాను అర్థం చేసుకోండి. ఇదే విద్య, ఇదే స్కూల్లో చదువుకుంటారు సార్. కొన్ని అడ్మిషన్ సీఈటీ అంటే ఫస్ట్ ఎవరున్నారు, శిశువులు తెలుసు కదా, ఎవరు నడవదు. బట్టి సంజయ్, గిట్టి సంజయ్ ఏ నడవదు, పైరు నడవదు. ఒకటి అయినా రిక్వెస్ట్ చేస్తే లాస్ట్కి సరే సార్ మీరు పంపించిన అబ్బాయి చాలా బాగా చదువుతారు కాబట్టి మళ్ళీ అడ్మిషన్ ఇచ్చారు కాబట్టి తెలుసుకోండి సార్. ఇతర విద్య మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.